వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ టీడీపీ దెబ్బకు కేసీఆర్ ఫ్యూజ్లు అవుట్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో వన్ సైడెడ్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ సీట్స్ సోఫార్ కాంగ్రెసే కైవసం చేసుకుంది. నెక్స్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. అదేవిధంగా బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఆ మూడు ఆల్రెడీ ఫైట్లో ఉన్నాయి కాబట్టి ఆ మూడు పార్టీలకి ఎవరు పార్టీ కోడ్ షేర్ ఎంత ఉందో అంత ఆ వైపు పంచాయతీలు మొగ్గు చూపుతూ ఉన్నాయి. అయితే ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు తెలంగాణలో ఈ రోజున టీడీపీకి ఒక నడిపించే నాయకుడు లేడు, దిశానిర్దేశం చేసే నేత లేడు. అయినప్పటికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ ఈ రోజున పంచాయతీ ఎలక్షన్స్లో పెర్ఫామ్ చేసిన తీరు ఏదైతే ఉందో అది నిజంగానే నభూతో భవిష్యత్తు. టీడీపీ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీదే టీడీపీ జెండా పుట్టింది. అటు ఎన్టీఆర్ చేతుల్లో ఆ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత మొత్తం తెలంగాణలో బీసీ ఓట్ బ్యాంక్ వన్ సైడెడ్గా టీడీపీ వైపు వచ్చింది. ఆయన తీసుకున్న సంచలన నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వ పరంగా పాలనా పరంగా. చంద్రబాబు నాయుడు ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతోనో, ఒక సైబరాబాద్ సృష్టికర్త పేరుతోనో, ఒక ఐబీఎం దగ్గర నుంచి ఇన్ఫోసిస్ పేరుతోనో అలా ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అందుకే టీడీపీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, తెలంగాణలో సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది, ఒక హార్డ్ కోర్ లీడర్స్ ఉన్నారు. ఎటువంటి లీడర్స్ ఉన్నారు అంటే ఈరోజు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొదలుకొని మొన్నటి వరకు తెలంగాణ జాతిపితగా ప్రొజెక్ట్ అయిన కేసీఆర్ వరకు వీళ్ళందరికీ రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీని. అటువంటి ఎక్సలెంట్ లీడర్స్ ఉన్నారు టీడీపీ వైపు నుంచి. ఒక మోత్కుపల్లి దగ్గర నుంచి ఒక నాగం దాకా, ఒక రావుల చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఎంతోమంది నేతల దాకా, ఇలా ఎంతోమంది నేతలు ఇప్పటికీ సాలిడ్గా ఉన్నారు ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా. సో అందుకే ఏదైతే ఉందో ఆ స్పిరిట్ ఇప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ కొనసాగిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో ఏపీకి సీఎం అయిన తర్వాత కొన్ని రోజులు ఒక 2-3 నెలలు ఫోకస్ పెట్టారు ఆయన. కొన్ని వారాల పాటు పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు. తెలంగాణలో మళ్ళీ రీవాంప్ చేస్తాను పార్టీని అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కమిటీలు వేద్దాం అనుకున్నారు. కానీ ఈరోజు అక్కడ ప్రతికూలత ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏపీలో పూర్తి స్థాయిలో పనిచేయాల్సి రావడం. మళ్ళీ ఇది పునర్నిర్మాణంలో కూడా మళ్ళీ ఒక పునర్నిర్మాణం. విభజిత ఆంధ్రప్రదేశ్ని ఏదో ఒక రూపంలో 15 నుంచి 14 నుంచి 19 దాకా ఏదో ఒక రూపంలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం కూడా దాన్ని డిమోరలైజ్ చేశారు. అందుకే ఈరోజు ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో రెట్టింపు కష్టం పడాల్సి వస్తూ ఉంది. అందుకే ఏపీ మీద ఫోకస్ పెడతా ఉన్నారు ఆయన ఎక్కువ. అందుకే తెలంగాణ మీద ఫోకస్ లేకుండా పోతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, ఈరోజు చూస్తే కరీంనగర్ లాంటి చోటు కూడా చొప్పదంటి కాన్స్టిట్యున్సీలో రాజేశ్వరి ఆవిడ బత్కూర్ అనే ఊరు ఉంది. అక్కడ రాజేశ్వరి అనే ఆవిడ టీడీపీ నుంచి అక్కడ గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తే ఎస్పెషల్లీ వైరా మండలం, ఖమ్మంలో వైరా కాన్స్టిట్యున్సీలోని వైరా మండలంలో కొంజర్ల అనే ఊరు నుంచి సునీత అనే ఒక ఆవిడ గెలిచారు. అక్కడ ఓట్లు ఉందే 3500 ఉంటే దాదాపు ఈవిడికి 1258 ఓట్లు వచ్చినాయి. అలా ఇండిపెండెంట్గా టీడీపీ సాలిడ్గా ఇండిపెండెంట్గా యునానిమస్గా గెలిచిన సీట్ ఒకటి ఉంది ఖమ్మంలో. అదేవిధంగా చూస్తే గట్టి పోటీ ఇచ్చిన సీట్లు కూడా చాలానే ఉన్నాయి. గట్టి పోటీలో గెలిచిన సీట్లు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ముందు అనుకున్నారు అందరూ ఒక 1 వీక్ బ్యాక్ ఒక 9 స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత చూస్తే అది ఆ సంఖ్య అమాంతం పెరుగుతూ వచ్చింది. దాదాపు 12 అన్నారు, ఆ తర్వాత 15 అన్నారు. అల్టిమేట్గా ఈరోజు 20 స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. కొన్ని చోట్ల చూసినట్లయితే సర్పంచుల్ని పంచాయతీలు గెలుచుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఈ రిజల్ట్ నిజంగానే టీడీపీ క్యాడర్ నేత లేకపోయినా, నడిపించేవాళ్ళు లేకపోయినా ఇంకా ఆ జెండా కోసం పరితపిస్తున్నారనేది మనకు అర్థమైంది. ఇది ఎప్పుడు అర్థమైంది మనకి? అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే అర్థం కావాలి అందరికీ కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఆయన అరెస్ట్ని హ్యూమిలేట్ చేసిన తర్వాత ఆ రోజున చాలా సీరియస్గా టీడీపీ క్యాడర్ పనిచేసింది. కేటీఆర్ గేల్ చేశారు ఆయన అరెస్ట్ని. హరీష్ రావు కూడా అంతకంటే ఎక్కువగా అవమానించారు. కేసీఆర్ కనీసం ఖండించే ప్రయత్నం చేయాల. ఈ ఈ దీంట్లోంచి వచ్చిన కసే అది కోపం రూపంలో మారింది టీడీపీ క్యాడర్కి. ఆ రోజు టీడీపీ క్యాడర్ ఎన్నికల్లో కలం తొక్కిన విధానం ఏదైతే ఉందో, టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసి పనిచేశాయి. టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపు వాళ్ళు ర్యాలీ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి మావాడే అన్నంతగా ఓన్ చేసుకున్నారు ఆ రోజు. నిజానికి టీడీపీ కాంగ్రెస్ వేరు పార్టీలు అయినప్పటికీ, వ్యతిరేక పునాదుల మీద నిర్మితమైన పార్టీలు అయినప్పటికీ కూడా. సో ఆ స్పిరిట్ని తాము అవసరమైనప్పుడల్లా వాళ్ళు చూపిస్తానే ఉన్నారు. కంటోన్మెంట్ పక్కన పెడితే ఎస్పెషల్లీ జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక, అది యాక్చువల్గా గతంలో టీడీపీ సీటు మాగంటి గోపీనాథ్ కూడా టీడీపీ నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే. అలాంటి మాగంటి గోపీనాథ్ మీద కన్సర్న్ ఉన్నప్పటికీ టీడీపీ క్యాడర్లో, కానీ ఆ కేసీఆర్ మారని తీరు కానీ, కేటీఆర్ చేసిన ఓవర్ యాక్షన్ కానీ, ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్లో టీడీపీ క్యాడర్ అంతా కూడా మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వైపు నిలబడిన పరిస్థితి. అంటే తమకు అవకాశం ఉంది, తమకు స్కోప్ ఉంది అనుకున్నప్పుడల్లా తామేంటో ఆ స్పిరిట్ ఏంటో కూడా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఈ స్పిరిట్ ఏపీలో నేతలు కూడా చాలామంది నేర్చుకోవాలి. క్యాడర్ కూడా ఒక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలి తెలంగాణలో ఇంకా మిగిలిన టీడీపీ నేతలతో.
అయితే ఈ ఈ టోటల్‌గా ఈ సినారియో ఏదైతే ఉందో, సరే టీడీపీకి ఎంత బూస్ట్ ఇచ్చింది? చంద్రబాబు నాయుడు నిజంగా ఇది చూసిన తర్వాత మళ్ళా పార్టీ కమిటీల మీద, అధ్యక్షుడి ఎంపిక మీద ఆయన ఫోకస్ పెడుతున్నారనే చర్చ కూడా జరుగుతా ఉంది. ఇదంతా ఒక పాజిటివ్ వైబ్ అనుకుంటే, ఈ రిజల్ట్ బీఆర్ఎస్‌కి ఒక ఊహించని షాకే అనుకోవాలి. ఎందుకు ఊహించని షాక్? తెలంగాణలో టీడీపీ మళ్ళా రీవాంప్ అయితే ఫస్ట్ లాస్ అవ్వబోయే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్సే. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మీద ఆ దెబ్బ చాలా సీరియస్‌గా పడబోతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక వాక్యూమ్ కనిపిస్తూ ఉంది తెలంగాణలో. కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ గట్టిగా పోటీ ఇస్తదనుకున్న బీజేపీ ఈరోజు చతికిల పడిపోయింది. కనీసం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అందరికంటే ముందుగా ఒక అభ్యర్థిని కూడా ప్రకటించే పరిస్థితిలో లేదు. 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ తెలంగాణలో మొన్న ఎంపీ ఎలక్షన్స్‌లో అధికార కాంగ్రెస్‌తో పాటు. అయినా ఈరోజు కిషన్ రెడ్డి నేతృత్వంలో కిషన్ రెడ్డి ఏ స్థాయిలో పార్టీని పండబెట్టారు. ఆ తర్వాత వచ్చిన రామచంద్రరావు ఈ రోజున ఏదో మెరుపులు మెరిపిస్తాడనుకుంటే ఆయన కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి సరెండర్ అయిపోయిన పరిస్థితి ఉంది. డైరెక్ట్ మోడీనే క్లాస్ తీసుకుంటా ఉన్నారు ఈరోజు వాళ్ళకి. వాళ్ళు ఈరోజు అక్కడున్న ఆ పార్టీలో ఉన్న లుకలుకలు గానీ, ఉన్న నేతలంతా తలా ఒక దిక్కైన తీరు గానీ, పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి అయితే కనిపించట్ల. ఇక వేరేస్ బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ పూర్తిగా ఒక్కొక్కటి ఈరోజు బీఆర్ఎస్‌ని అధఃపాతాలని తొక్కేస్తా ఉన్నాయి. ఒకే ఒక్క ఓటమి కేసీఆర్‌ని అధఃపాతాలని పడేస్తే, ఆ ఓటమి తర్వాత ఎదురవుతున్నవన్నీ కూడా కేసీఆర్‌కి అపశకునాలే. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోయిందనుకుంటే ఎంపీ ఎలక్షన్స్‌లో జీరోకి పడిపోయింది ఆ పార్టీ. ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లంలో పడింది. ఈరోజు కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఆ దొరవారేమో ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు. క్యాడర్‌లో ధైర్యం నింపరు. వచ్చిన నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వరు. ఇంకోవైపు హరీష్ రావు ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇంకా నా కేసీఆర్‌తోనే ఉంటా, నా పీక దిగిన కేసీఆర్‌తోనే ఉంటా అని ఇన్నేళ్ల తర్వాత కూడా పాపం ఆయన ప్రతిరోజు అదే చెప్పుకుంటా ఉన్నారు. అలాంటి దుస్థితి ఏ నేతకి కూడా రాకూడదు. మరోవైపు కేటీఆర్. ఆయన ఎంతసేపుకి ట్విట్టర్ ఫైట్ చేస్తున్నా ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎవరు నమ్మట్లేదు. ఇంకోవైపు మన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏదో చేస్తాడనుకుంటే ఇంకేదో అయింది. సో కేటీఆర్ ఆ పార్టీకి కేసీఆర్ వారసుడుగా పనికిరారని ఆ క్యాడరే మాట్లాడుకుంటా ఉన్నారు. ఈరోజు కవిత కొంత ఫైర్ ఉంది అనుకున్న కవిత లిక్కర్ కేసులో పీకల్లోతు మునిగిపోయి ఈరోజు పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ పార్టీ పరువును బజారును పెడుతూ ఆ పార్టీకే భారంగా మారింది. సో ఇక ఇప్పట్లో ఆ పార్టీ లేచే పరిస్థితి కానీ లేదు. ఒకవేళ లేచినా ఒకవైపు సిబిఐ కేసులు కాళేశ్వరంలో, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు కేసీఆర్ మీద, ఇంకోవైపు ఫార్ములా 1 కేసులో కేటీఆర్ మీద. ఇవన్నీ వెంటాడుతూ వస్తూ ఉన్నాయి వాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో ఆ వాక్యూమ్ ఉంది తెలంగాణలో. కాంగ్రెస్‌కి సరైన అపోనెంట్ ఎవరు అనే వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్‌లోకి టీడీపీ వచ్చే ప్రయత్నం చేస్తే టీడీపీకి తిరుగుండదనేది విశ్లేషకుల మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే కేసీఆర్‌కి ఇది ముందే తెలుసు. కేసీఆర్‌కి తెలుసు కాబట్టే ఆయన తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అసలు తన పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీనే ఆయన టార్గెట్. టీడీపీ లాంటి ఒక పార్టీ తెలంగాణలో ఉంటే కేసీఆర్‌కి ఎగ్జిస్టెన్స్ ఉండదు, పొలిటికల్ లైఫ్ ఉండదు. అందుకే టీడీపీని చాలా స్ట్రాటజిక్ ప్లే చేస్తూ తెలంగాణకి దూరం చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమం ఆయనకు కలిసొచ్చింది. ఆ ఉద్యమం రూపంలో చంద్రబాబు నాయుడిని తెలంగాణకు ఒక బద్ధ శత్రువుగా, ఒక భయంకరమైన విరోధిగా చూపించే ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. తెలంగాణ సమాజం కూడా ఆ రోజున్న పరిస్థితిలో ఆ సెంటిమెంటు, ఆ ఎమోషన్‌లో కేసీఆర్ చెప్పింది నిజమనే నమ్మింది. చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా కూడా తెలంగాణ వ్యతిరేకనే ముద్రేసే ప్రయత్నం చేశారు. సో ఇవన్నీ కూడా నమ్ముతూ వచ్చింది తెలంగాణ సమాజం. 10 ఏళ్ళు ఆగితే గానీ చాలామంది కళ్ళు తెరుచుకోలేదు కేసీఆర్ విషయంలో. సో టీడీపీని సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణకు దూరం చేస్తూ వచ్చారు కేసీఆర్. ఆ వాక్యూమ్‌లోకి టీఆర్ఎస్ జొరబడింది. టీడీపీలో మిగిలిపోయిన నేతలంతా కూడా టీఆర్ఎస్ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈరోజు టాప్ టు బాటమ్ ఉన్న నేతలంతా కూడా టీడీపీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతలే. కాకపోతే వాళ్ళంతా కేసీఆర్‌కు ఉన్న బుద్ధులు వాళ్ళు ఎవరికి లేరు. అదొక సంతోషం. కేసీఆర్ లాగా వాళ్ళు ఎవరు కూడా టార్గెట్ చేయరు చంద్రబాబుని. అదొక మంచి విషయం. సో ఇప్పుడు ఉల్టా అయింది పరిస్థితి. కేసీఆర్ ఏంటి అనేది దాన్ని పట్టుమని 10 ఏళ్ళు సీఎంగా ఉంటే ఆయన అసలు భాగోతం ఏంటనేది బయటపడింది ఈ రోజున. సొంత అల్లుడిని, సొంత కూతుర్నే ఫోన్ ట్యాపింగ్ చేసామంటే అంతకన్నా దుర్మార్గం ఏదీ ఉండదు. సో ఈయన మళ్ళీ ఫోన్ ట్యాపింగు, ఓటుకునుడు గురించి మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ బీఆర్ఎస్ నేతలు. రేవంత్ రెడ్డి గురించి, చంద్రబాబు నాయుడు గురించి. సో ఈరోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ఎగ్జిస్టెన్స్ ప్రమాదంలో పడిన ఈ సమయంలో తెలంగాణ టీడీపీకి నిజంగానే స్కోప్ ఉంది. తెలంగాణ పార్టీ కొంత కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే మళ్ళీ రీవ్యాంప్ అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీకి వాయిస్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేతలు చాలామంది ఉన్నారు, క్యాడర్ ఇంకా ఉంది కాబట్టి. మొత్తానికి ఈ పరిణామాలు బీఆర్ఎస్లో కొంత కలవరాన్ని అయితే గురి చేస్తున్న మాట వాస్తవం. ఎప్పటికైనా టీడీపీతో పొత్తులు పెట్టుకొని వెళ్తారేమో అనే చర్చ అయితే గతంలో జరిగింది. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇండిపెండెంట్గానే టీడీపీ ఇక్కడ ఎగ్జిస్టెన్స్లోకి రావాలని క్యాడర్ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా టీడీపీ మళ్ళా తెలంగాణలో పునర్జీవం పొందడం అనేది మాత్రం బీఆర్ఎస్కి కానీ, బీఆర్ఎస్ అధినేతకు కానీ ఒక ఊహించని షాకే అని మనం చెప్పుకోవచ్చు.